ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సమాజ శ్రేయస్ కొరకు పాటుపడుతూ ఆర్యవయసుల్లో ఆణిముత్యంలా ఆడపడుచుగా వివిధ సేవా సంస్థలలో పదవులు అందిపుచ్చుకుంటూ అనేక మందికి దారి చూపుతూ వివిధ సేవా రంగాల్లో సేవలు అందిస్తున్న ఆర్యవైశ్య ఆణిముత్యం ఆడపడుచు ఎక్కల సుజాత గారితో హెచ్టీవీ న్యూస్తో ముఖాముఖి. పేరు మాధవి, హెచ్టీ న్యూస్ నుంచి వచ్చాం మేడం. మేము మీ పేరేంటి మేడం? జై వాసవి. నా పేరు ఎక్కల సుజాతమ్మ. మీరు ఒకసారి వచ్చి మేము మీతో మాట్లాడాలండి, మేము వీడియో తీసుకుంటామని చెప్పారు. కానీ నాకు చాలా సార్లు అడిగినా నాకు కుదరలేదని చెప్పి నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఈ రోజు మంచి అవకాశం వచ్చింది, మీరు అడగటం మళ్ళీ నేను రావటం అన్ని జరిగినాయి. ఈ హెచ్టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు. మేడం మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను బిఏ డిస్కంటిన్యూ అమ్మా. అది సోషియాలజీ మెయిన్, సెకండ్ ఇయర్లో ఆపేశాను. తర్వాత నేను హిందీ కూడా ప్రవీణ వర్క్ అయిపోయింది, నాది టైప్ కూడా లోయర్ అయిపోయింది. మ్యారేజ్ అవ్వటం వల్ల డిస్కంటిన్యూషన్ అయిపోయిందమ్మా ఎడ్యుకేషన్. అంతవరకు చదివాను నేను. మేడం మీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు మేడం? నాకు ముగ్గురండి. ఫస్ట్ పాప, తర్వాత ఇద్దరు బాబులు. మా పాప యుఎస్లో జాబ్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ కూడా యుఎస్లోనే జాబ్ చేస్తున్నారు. మా పెద్ద బాబు సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు, మా చిన్న బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ముగ్గురు సెటిల్ అయ్యారండి, మంచి చదువులు, మంచి తెలివిగల పిల్లలు. మా పిల్లలు ముగ్గురు సెటిల్డ్. మేడం ఈ మధ్య మీకు పదవి వచ్చింది కదా మేడం, దాని గురించి మా న్యూస్కి మీరు చెప్పండి మేడం. నేను 25 years నుంచి మహిళా మండలిలో ఉన్నాను. ఫస్ట్ 6-7 years వరకు టౌన్ ప్రెసిడెంట్గా ఎవరు రాకపోతే నన్నే ఉంచారు, నేనే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. తర్వాత ఒక 15 years నుంచి నేను స్టేట్లో వచ్చాను, స్టేట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత ఈ ఇయర్ మాత్రం నాకు రజనీ గారు స్టేట్ ప్రెసిడెంట్, తను ఫోన్ చేసి అమ్మ నీకు మంచి పోస్ట్ ఇస్తాను, మీరు ఈసారి మా గ్రూప్లోకి రాండి అని చెప్పారు. సరే అని చెప్పని మేము వెళ్ళాము. మొన్న 30వ తారీఖు ఆదివారం రోజు ఈ స్టేట్ మహిళా విభాగంది ప్రమాణ స్వీకారం జరిగింది. దాంట్లో నాకు దక్షిణాంధ్ర కోఆర్డినేటర్గా పోస్టు ఇచ్చారు. నాకు ఈ మంచి పోస్ట్ ఇవ్వటం, అట్లాగే హెచ్టీవీ వాళ్ళు కూడా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ మీడియా ద్వారా నేను రజనీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మనలో ఉన్న అన్ని లక్షణాలని బయటికి తీసి అందరికి తెలియజేయాలని వాళ్ళు చాలా ఉబలాట పడుతున్నారు. అందువల్ల నాకు అది కూడా చాలా సంతోషంగా ఉందండి. మేడం 25 సంవత్సరాల నుంచి మీరు ఈ సేవా రంగంలో ఉన్నారు, దానికి కారణాలు, స్ఫూర్తి ఎవరు మేడం? జై వాసవి. నేను ఫస్ట్ అయితే నేను ఎల్ఐసి ఏజెంట్గా అప్పుడే తీసుకున్నాను 2000 సంవత్సరంలో. తీసుకున్న తర్వాత నాకు మద్దాల సుజాత గారు ఫ్రెండ్ అయ్యారు. తను ఏం చేశారంటే ఒకరోజు గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి సరదాగా రమ్మని పిలిచారు. పిలిచిన తర్వాత దాంట్లో సుజాత గారు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉంటారు టౌన్కి అని అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేయగా నాకు చాలా భయం వేసింది, అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అదే నాకు కొత్త ఫస్ట్ టైము. అమ్మో నేను చేయలేను, నా వల్ల కాదంటే, మేము ఉన్నాం కదా నీకెందుకు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు అంతకుముందు బ్యూటీ పార్లర్ కోర్సు పెట్టినప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసావని చెప్పని వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. ఇక అనుకోకుండా ఆ రోజు పోస్ట్ తీసుకోవటం జరిగింది. నేను తీసుకున్న దగ్గర నుంచి ఎవరు నెక్స్ట్ రమ్మంటే ఎవరు రావటం లేదు. ఎందుకు అంటే నేను చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి, అంత ఫుల్గా చేసేటప్పటికి మేము చేయలేమేమో అని భయంతో వాళ్ళు ఎవరు రాలేదు. నేను ఉంటానని చెప్పినా కూడా ఎవరు ముందుకు రాలేదు. కానీ నేను అట్లాగే 7 years ఈ మహిళా మండలి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక తర్వాత మనకి టీం దొరికారు, తర్వాత వేరే వాళ్ళని పెట్టడం జరిగింది. అయితే నాకు ఇదంతా ఇట్లా ముందుకు రావటానికి కానీ, ఎంకరేజ్ చేయటానికి కానీ, ఎల్ఐసి ఏజెంట్గా ఉండటానికి కానీ నేను తీసుకున్నప్పటికీ కూడా నాకు మద్దాల సుజాత గారు ఎంకరేజ్గా ఉంటారండి. తను ఎలా మాట్లాడిద్దంటే, మీరు చేస్తే అసలు నువ్వు ఫీల్ అవ్వద్దు, బయట వాళ్ళ విషయాలు నీకు అనవసరం, నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి, నువ్వు అట్లా వెళ్తుంటేనే నువ్వు ఫాస్ట్గా ముందుకెళ్తావని నన్ను బాగా ప్రోత్సహించారు. అట్లాగే తను నాకు వెనక ఉండి నాకు అన్ని అందించడం వల్ల నేను డెవలప్ అయ్యాను. తర్వాత నేను స్టేట్ పోస్ట్ తీసుకున్నాను, అది ఒక 15 ఏళ్ళు చేశాను. ఇప్పుడేమో దక్షిణాంధ్ర కోఆర్డినేటర్గా నాకు ఇచ్చారు.
ఈ పదవి తీసుకొని నేను బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతే కాకుండా ఈ 25 ఏళ్లలో విజయ్ కుమార్ గారు ఏ ప్రోగ్రాం చేసినా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఆయన ద్వారా మేము 1,00,000 చాలీసా చేసాము, హనుమాన్ చాలీసా. దాని తర్వాత తిరుప్పావడి సేవ వెంకటేశ్వర స్వామికి చేశాము. దాని తర్వాత అనగా వ్రతాలు చేశాము. దాని తర్వాత మేమందరం కలిసి మెట్లోత్సవం చేశాము. మేము దాస సాహిత్య ప్రాజెక్టులో కూడా ఉన్నామండి, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో. ఇది కూడా 25 years అయింది ఈ భజన మండలి పెట్టి. ఈ మెంబర్స్ అందరూ కూడా నాకు చాలా సహకారంగా ఉంటారండి. నాకు సెక్రటరీ, ట్రెజరరు, మా టీం మొత్తం బాగా యాక్టివ్గా చేస్తాం కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇన్ని ప్రోగ్రాంలు చేయటం ఒక ఎత్తు అయితే, నేను స్టేట్లో ఉండి కూడా నేను చాలా ప్రోగ్రాంలు చేశాను. నిన్నగాక మొన్న శ్రావణ మాస సంబరాలను పెట్టాము, హైలైట్ ప్రోగ్రాం అండి అది. అసలు ఊళ్ళో అందరూ ఇంత మంచి ప్రోగ్రాం చేశావు, ఇంతవరకు ఎవరు చేయలేదు ఇంత బాగా, చాలా బాగుంది, చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ. దాంట్లో కూడా మీరు చేసిన ప్రోగ్రాంలో కూడా సేవా కార్యక్రమం చేసి బీటెక్ విద్యార్థికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నాకు ప్రోగ్రాం బాగా నచ్చింది, మళ్ళీ పెట్టండి అని కూడా అడుగుతున్నారు. అంతేకాకుండా దాని తర్వాత ఒక 1 month తర్వాత వడిబియ్యం ప్రోగ్రాం పెట్టాము. 108 మంది మహిళలకి ద్వారకా జిల్లా ప్రెసిడెంట్ ద్వారా ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. 108 మహిళలకి వాళ్ళ పుట్టింటోళ్ళు లేని కారణంగా వాళ్ళకి మేమే తల్లిదండ్రిలాగా ఉండి ఒక పుట్టింటి పసుంకం ఎలా పెడతారో అలాగే మేము ఒడిబియ్యం ప్రోగ్రాం చేశాము. అది బాగా సక్సెస్ అయింది. చాలా మంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, మాకు మీరే పసుంకం పెట్టడం వల్ల మాకు అమ్మలా కనిపిస్తున్నారని. అది మంచి ప్రోగ్రాం చేశామండి. తర్వాత మేము పురంధరదాస్ కీర్తనలో కోలాటాలు వేస్తాము. మళ్ళా నేను దాసాహిత్య ప్రాజెక్టులోనే కాకుండా అన్నమయ్య ప్రాజెక్టులో ఉన్నాను. హిందూ ధర్మరక్షణ పరిస్థితి ఒకటి ఉందండి సంస్థ, దాంట్లో కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇది కాకుండా ఇప్పుడు శివస్వామీజీ గారు ఒకసారి ప్రోగ్రాం పెట్టారు, వనితా శక్తి అని. అది అన్ని ఊళ్ళల్లో పెట్టి నన్ను ఇక్కడ పల్నాడు జిల్లాకి ప్రెసిడెంట్గా ఉండమన్నారు. ఇట్లా చెప్పడం వల్ల ప్రతి నెల సారి పెడుతూ అట్లాగా 2 ఏళ్ళు చేయాలి. ఆ 2 years చేస్తే మనకు ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది. ఎందుకు అంటే మన హిందూ ధర్మ రక్షణ అంతా సరిగా లేదు, అంత అడుగంటిపోయింది. కాబట్టి అందరు హిందువులందరూ కలవాలి, సమిష్టిగా కలిసి ఏదైనా చేసినట్లయితే మన హిందూ ధర్మం నెలకొంటదని చెప్పని వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. దానికి పల్నాడు జిల్లాకు ప్రెసిడెంట్గా ఉంచారు. దీనికి గాను నాకు సెక్రటరీ ఉషారాణి గారు, ట్రెజరర్ నాగలక్ష్మి గారు కూడా నాతో పాటు ఉన్నారండి. దీనికి నాకు సెక్రటరీ, ట్రెజరర్ ఇద్దరు ఉన్నారండి. ఉషారాణి గారు సెక్రటరీ, నాగలక్ష్మి గారు ట్రెజరర్. మేము ముగ్గురం కలిసి టీముగా చేస్తున్నాము. ఈ భజన మండలి దాసాహిత్య ప్రాజెక్టు కూడా మేము ముగ్గురమే చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని కూడా మేము ముగ్గురమే చేస్తున్నామండి. ఇదిగో ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను, రాండమ్మ రండి. ఇది మా సెక్రటరీ అండి, నాగసర్ ఉషారాణి గారు, పాల్వాది నాగలక్ష్మి గారు, నేను. మేము ముగ్గురం టీము. వీళ్లే కాకుండా మా గ్రూప్ చాలా మంది ఉంటారు, 35 మంది ఉన్నారు. అందరం కలిసి ఏ ప్రోగ్రాం అయినా బ్రహ్మాండంగా చేస్తాము, సక్సెస్ చేస్తాము. అందువల్ల నసరాపేటలో ఏ ప్రోగ్రాంలు జరిగినా మీ టీం రండి, మీరందరూ ఉంటేనే బాగుంటుందని చాలా మంది చెప్తారు. ఇవే కాకుండా మేము ఇస్కాన్కి కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర చేస్తారు, దానికి కూడా వాళ్ళు ఊరేగింపుకి ప్రోగ్రాం మమ్మల్ని పిలిచి కోలాటాలు వేయమని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆ సేవ కూడా మేము చేస్తున్నామండి. హాయ్ అండి, హెచ్టీవీ న్యూస్ వారికి ముందుగా నమస్కారాలు. మేము సుజాతతో పాటు 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. సేవా కార్యక్రమాలు కాకుండా మెడికల్ క్యాంప్స్, భక్తి కార్యక్రమాలు కూడా చాలా ఎన్నో చేశాము. మా సుజాత గారు అన్నీ వివరించారు. వడిబియ్యంతో పాటు మేము సీమంతాలు కూడా చేశామండి. అందరూ పేదవాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి 108 మందికి చక్కగా శ్రీమంతాలు కూడా చేసాము. పసుపు, కుంకుమ, చీర అన్నీ ఇచ్చి చేసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యారేజ్ అయిందని 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకుంటారు. మేము ఈ కార్యక్రమం పెట్టుకుని 25 సంవత్సరాలు అయిన సందర్భంగా హెచ్టీవీ ద్వారా మా సేవా కార్యక్రమం మేము అందరికీ తెలుస్తున్నామండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి చక్కగా జనాలకి, ప్రజలందరికీ అందించాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లానే మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మనం చేసిన కార్యక్రమాలు ఎవరి ద్వారా బయటకు వస్తాయండి? ఈ టీవీ న్యూస్ ఛానల్స్ ఉండడం ద్వారా మనం చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళి అందరికీ చక్కగా తెలుస్తుంది. మనల్ని చూసి ఇంకొకరు కూడా స్ఫూర్తి పొందుతారు. ఇప్పుడు సుజాత ఒక లేడీ అండి, కానీ లేడీ అయినా కూడా చక్కగా ఎల్ఐసి చేయడంతో పాటు ధైర్యంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మేము కూడా ఫస్ట్ భయపడ్డప్పుడు ఏం కాదు, నేను ముందున్నానని మమ్మల్ని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు మా అంతా మేము కూడా ఇట్లా చక్కగా మైక్లో చెప్పడం, స్టేజ్ మీద చెప్పడం, కార్యక్రమాలు చేయడం కూడా మాకు కూడా ధైర్యం వచ్చి మేము కూడా ఇంకా నలుగురికి మేము కూడా ధైర్యం చెప్తున్నామండి. జై వాసు. మేడం, మీ
నా పేరు నాగలక్ష్మి అండి. హాయ్ అండి. హెచ్టీవీ న్యూస్ వారికి నా ధన్యవాదాలండి. ఇలాంటి సేవా కార్యక్రమాలకి నా వంతు సహాయం నేను చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, నమస్తే అండి. మేడం, మిమ్మల్ని ఎల్ఐసి సుజాత అని అంటున్నారు కదా మేడం, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోస్టల్ ఏజెన్సీ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మాకు మా డిఓ నారాయణరావు గారిని ఆయన బాగా చేస్తున్నారు పోస్టులు, మీరు ఎల్ఐసి కూడా చేయండి అని చెప్పి మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది. అడిగిన తర్వాత ఏదో సరదాగా తీసుకున్నాను కానీ అదొక ప్రొఫెషన్ లాగా నేను అనుకోలేదు. డిపాజిట్లు వేస్తుంటే ఎవరిని అడిగినా కూడా అందరూ డిపాజిట్లు నాకు చేస్తున్నారు. ఎల్ఐసి కూడా నేను అడగగానే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఎట్లన్నా కానీ అడిగిన వాళ్ళందరూ కూడా ఎల్ఐసి కూడా చేస్తున్నారు. ఇక నాకు దాని మీద గ్రిప్ పెట్టాలి, ఇంత బాగా నాకు బిజినెస్ బాగుంది, నేను ఎందుకు వెనక్కి తగ్గాలని బాగా ఫుల్ టైం చేస్తూ వచ్చాను. మా హస్బెండ్ నేను ఇద్దరం చేశామండి. అట్లా చేయటం వల్ల నేను ఫస్ట్ జెడ్ఎంసీకి వచ్చాను, తర్వాత సిఎంసీకి వచ్చాను, అంటే చైర్మన్ క్లబ్ మెంబర్ దాకా వచ్చాను. అలాగే 2 times ఎండిఆర్టీ ఏజెంట్ కూడా అయ్యా నేను. అంత బాగా చేస్తున్నారండి మీరు ఎండిఆర్టీ చేయాలని చెప్పి బిఎం గారు మా డిఓ గారు వచ్చి గట్టిగా అడిగారు. ఇక నేను 2 సంవత్సరాలు కూడా ఎండిఆర్టీ ఏజెంట్గా అయ్యాను. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య అంత గట్టిగా చేయలేకపోతున్నాను, కానీ ఇప్పటికి కూడా నేను ఎల్ఐసి ఏజెంట్నే అండి. కానీ ఎల్ఐసి చేయటం వల్ల ఎంత మంచిది అంటే అది ఎవరికైనా క్లైమ్స్ వచ్చినప్పుడే అర్థం అవుతుందండి. కొంత సేవింగ్స్ ఉంటుంది దీంట్లో, కొంత క్లైమ్స్ వచ్చినప్పుడు కూడా ఉపయోగపడింది. అది ఎలాగా అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళకి పాలసీ చేయమంటే నేను ఇప్పుడు చేయలేని, డబ్బులు లేవంటే కాదని నేను కట్టాను. తర్వాత వాళ్ళు నాకు ఇచ్చారు. అయితే తనకి కరెక్ట్గా 1 yearకి వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయినప్పుడు 7 లక్షలు వచ్చినాయి ఆమెకి. వాస్తవంగా వాళ్ళ ఆయన డబ్బులేమి దాచిపెట్టలేదు. 7 లక్షలు రాగానే ఆమె నన్ను పట్టుకొని ఏడ్చింది. అప్పుడు నాకు అనిపించింది నేను ఎంతో మంచి పని చేస్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ ఇంత రక్షణ ఉంటుంది కావచ్చు, నేను ఏదో సరదాగా తీసుకున్నది వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. ఇక ఇది చెయ్యటం ఎవరన్నా ఎల్ఐసి అడిగినప్పుడు ఫీల్ అవుతారేమో అని ఫస్ట్ అనుకునేదాన్ని, కానీ దానివల్ల ఎంత ఉపయోగం అనేది నాకు అర్థమైంది. చాలా మంది పెళ్లిళ్ళ టయానికి కూడా ఇన్ని డబ్బులు వచ్చినాయండి మాకు మీరు చేయించడం వల్లే, మేము 4 ఏళ్లకు ఒకసారి వచ్చే మనీ బ్యాక్ ప్లాన్ ఉంటుంది, దాంట్లో కూడా 4 ఏళ్ళు రాగా 1 లక్ష వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో ఒక వస్తువు చేయించుకుంటున్నారు. దానివల్ల కూడా వాళ్ళకి మాకు బాగుంది, మేము చాలా వస్తువులు అమర్చుకున్నామని చెప్తున్నారు. ఇక నాకు ఇవన్నీ వాళ్ళు జనస్పందనను బట్టి ఎల్ఐసి బాగుందని కూడా నాకు అర్థమైంది. అందువల్ల నేను నా జీవితం మొత్తం ఎల్ఐసిలోనే ఉండాలని నేను అనుకుంటున్నాను. మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా హెచ్టీవీ ఛానల్కి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మ, మీకు కూడా మా ధన్యవాదాలు. నమస్తే.